అరే అంత అత్త బాగరా కొంచెం బరువు రాని చాలు. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి రా, ఎంతసేపు పోండి, ఆడే ఉంటారే. ఫోటోలు పోజులు ఎత్తున్నట్టు కుంచెలు అవుతున్నట్లేదు ఆడ. అంతా ఆ నొక్కు కుంచుని ఆడే తీసుకెళ్ళిపోతాడు నిన్ను కూడా. అంటే ఇక్కడ నొక్కడం ప్రధానం కాదురా, కూర్చేదే కామెడీ చేస్తే అట్టాగా. తాడి పెరిగినట్టు పెరిగారు, కుంచెలు ఆడడం తెలుస్తలేదు ఆడ ఇద్దరం కలిసి. లాగండే ఈ కండలు కాశ్మీరం పిడెల్, ఈ ఉదరం హిమాలయం దడెల్. మనతో మటన్ చికెన్ తింటేనే మహాపహిలిమానులు అవుతారు. బ్యాక్ బోన్స్. ఇరుసుకు పడుతున్న మంతు వివరాలు బ్రేక్ తర్వాత చూడండి. టింగ్ టింగ్ చెటింగ్. అప్పుడు జిమ్లోంచి బయటకు వచ్చిన బాడీలాగా నవనవలాడిపోతున్న హనుమంతు గారు వారి స్వహస్తాలతో కచ్చిరెత్తుతున్నారు. ఈ పొడిగి ఏం జరుగుద్ది అనేసి ఎదురు వాండ్ర గారు చింతాక్రాంతుడై దుఃఖింతుతో నవ్వలేక ఈ ఆడవలేక ముక్కులాగా పిలుస్తున్నాడు. వాండ్ర గారి మొహం చూడండి, మూకుళ్ళు పెట్టిన పేలాల్లాగా నవనవలాడిపోతున్నాయి. ఈడేం చేస్తాడా అని. పాపం వాళ్ళ ఆవిడ ఆయన ఏమి అనలేకపోతుంది. చూసుకొని ఆమె కూడా గమ్ముగా పని చేసుకుంటుంది. మంతు గారు ఏం చేస్తారని ఆలోచన వస్తుంటేనే అమ్మ గుద్దు గోడను పడగొట్టేటట్టు వస్తున్నాడు అయ్యా మంతుగాడు. గుద్దు అయ్యి ఇరిగిపోయిందయ్యా, ఇరిగిపోయిందయ్యా, నాకు ఇరిగిపోయిందయ్యా, దేవుడా ప్రభువా. ఏ పొట్ల లోపల పిలుచు. అమ్మ 2 ఛానల్ వెళ్ళిపోయిందండి లోపలికే. పాపం మా వాడిని చూస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చెమటలు కక్కిస్తున్న మంతు పొడుగు రంగు మారిపోద్దని డౌట్ వచ్చేస్తుంది. లాగండి రా కావాలనా ఎంతసేపు బారు కుంచే సందు కుంచి లేదు, ఏదైనా కుంచే. కళ్ళు తాగిన కోతిలాగా వాండర్ అరుస్తా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాండర్కి. దానికి 7 ఏళ్ళ పెట్టిన కాడ నుంచి